ప్రపంచ యుద్ధం ముంగిట హిస్టారికల్ ట్విస్ట్. యుద్ధ మేఘాల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం. ఆ ఒప్పందం జరిగిన 24 గంటల్లోనే మైండ్ బ్లోయింగ్ డ్రామా. అమెరికా ఇరాన్ దేశాల మధ్య జరగాల్సిన కీలకమైన డైరెక్ట్ టాక్స్ సడన్గా రద్దయ్యాయి. స్విట్జర్లాండ్ కొండల్లో జరగాల్సిన ఆ సీక్రెట్ మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ అయింది? అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన టూర్ని ఎందుకు వాయిదా వేసుకున్నారు? చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను, చివరి వరకు చూడండి. ఒకవైపు అమెరికా ఇరాన్పై నావికా దిగ్బంధాన్ని ఎత్తివేసింది, మరోవైపు ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. అసలు మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతోంది? డొనాల్డ్ ట్రంప్ డీల్ సక్సెస్ అయిందా, లేక ఇరాన్ వ్యూహంలో అమెరికా చిక్కుకుందా? స్విట్జర్లాండ్లోని అత్యంత విలాసవంతమైన బర్గెన్ స్టాక్ రిసార్ట్, లూసన్ సరస్సు పక్కన కొండల పైన ఉన్నటువంటి ఈ హోటల్ చుట్టూ స్విస్ ఆర్మీ అలాగే పోలీస్ భారీగా నిఘా పెట్టారు. వరల్డ్ మీడియా అంతా అక్కడే కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తోంది. ఎందుకో తెలుసా? అమెరికా ఇరాన్ ప్రతినిధులు అక్కడ ఫేస్ టు ఫేస్ డీల్ చేసుకోవాలి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు చెక్ పెట్టేందుకు మిడిల్ ఈస్ట్లో పీస్ తీసుకురావడానికి టెక్నికల్ టాక్స్ జరగాల్సి ఉంది. కానీ గురువారం రాత్రి వైట్ హౌస్ నుంచి ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలకు హాజరు కావడం లేదు అని. దానికి సంబంధించిన ఏర్పాట్లు అనుకున్నట్లుగా జరగలేదని అమెరికా ప్రకటించింది. స్విస్ విదేశాంగ శాఖ కూడా ఈ పోస్ట్పోన్మెంట్ను కన్ఫర్మ్ చేసింది. శాంతి ఒప్పందాల టేబుల్ మీద సంతకాలు జరగడం ఎంత ఈజీనో, వాటిని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం అంతకంటే 100 రెట్లు చాలా కష్టం అని ఈ వాయిదా నిరూపించింది. టెహ్రాన్ తన ప్రతినిధులను పంపడానికి వెనకాడుతుంది. దానికి కారణం లెబనాన్పై ఇజ్రాయెల్ ఆపకుండా చేస్తున్నటువంటి వైమానిక దాడులే. ట్రంప్ ఎంత చెప్పినా నెతన్యాహు వినడం లేదు. అమెరికా ఇరాన్ కలిసి ఇజ్రాయెల్కు వార్నింగ్లు ఇస్తున్నాయి. దాడులు ఆపాలన్నా ట్రంప్ మాటలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు నెతన్యాహు. అమెరికా ఇరాన్ డీల్ను ఇజ్రాయెల్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లెబనాన్పై దాడులు ఆపకపోతే డీల్కు అంగీకరించేది లేదంటూ ఇరాన్ మరోవైపు వార్నింగ్ ఇస్తుంది. అసలు అమెరికా ఇరాన్ మధ్య జరిగినటువంటి ఆ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ఏంటి? 2 రోజుల క్రితం ఇరు దేశాలు ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికోసం గరిష్టంగా 60 రోజుల టైం లిమిట్ పెట్టుకున్నారు. ఈ 14 అంశాల ఒప్పందంలో మైండ్ బ్లోయింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నో న్యూక్లియర్ వెపన్స్, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయకూడదు. ఎండ్ ఆఫ్ శాంక్షన్స్, ఇరాన్పై అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలి. $300 బిలియన్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్, ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఏకంగా $300 బిలియన్ ప్యాకేజ్. ఓపెనింగ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ప్రపంచ దేశాల ట్రేడింగ్కు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. హర్మూజ్ జలసంధి గుండా షిప్పింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే ఆ సముద్ర గర్భంలో ఇరాన్ పాతినటువంటి సుమారు 80 ల్యాండ్ మైన్స్ను ముందు తొలగించాలి. ఇది తేలికైన విషయం కాదు అని ఇంటర్నేషనల్ ట్యాంకర్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. అసలు అమెరికా ఇరాన్ మధ్య జరిగినటువంటి ఆ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ఏంటి? 2 రోజుల క్రితం ఇరు దేశాలు ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికోసం గరిష్టంగా 60 రోజుల టైం లిమిట్ పెట్టుకున్నారు. ఈ 14 అంశాల ఒప్పందంలో మైండ్ బ్లోయింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నో న్యూక్లియర్ వెపన్స్, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయకూడదు. ఎండ్ ఆఫ్ శాంక్షన్స్, ఇరాన్పై అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలి. $300 బిలియన్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్, ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఏకంగా $300 బిలియన్ ప్యాకేజ్. ఓపెనింగ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ప్రపంచ దేశాల ట్రేడింగ్కు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. హర్మూజ్ జలసంధి గుండా షిప్పింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే ఆ సముద్ర గర్భంలో ఇరాన్ పాతినటువంటి సుమారు 80 ల్యాండ్ మైన్స్ను ముందు తొలగించాలి. ఇది తేలికైన విషయం కాదు అని ఇంటర్నేషనల్ ట్యాంకర్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఒప్పందం ప్రకారం అన్ని రంగాల్లో శత్రుత్వాలకు ముగింపు పలకాలి. లెబనాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఒప్పందం అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్, హిజ్బుల్లా ఒకరిపై ఒకరు నరమేధం సృష్టించుకున్నారు. నబాటియే సమీపంలో హిజ్బుల్లా వరుస రాకెట్ దాడులు చేస్తే దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF వినాశకరమైనటువంటి సైనిక దాడులు చేసింది. రాత్రికి రాత్రే కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్క దాడిలో 18 మంది మరణించగా 33 మంది గాయపడ్డారంటూ లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇటు ఇజ్రాయెల్ వైపు 4 సైనికులు కూడా బలయ్యారు. అయితే ఈ ఉద్రిక్తతల మధ్య ఒక బిగ్ రిలీఫ్. అమెరికా అధికారి తెలిపినటువంటి వివరాల ప్రకారం ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ డెఫ్రిన్ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు.
మేము ప్రస్తుతం కాల్పుల విరమణను పాటిస్తున్నాం, కానీ శత్రువు తోక ఆడిస్తే అవసరమైతే పోరాటాన్ని తిరిగి కొనసాగించడానికి ఐడిఎఫ్ ఎప్పుడు సిద్ధంగానే ఉంది అని. ఇక పొలిటికల్ స్టేజ్పై డైలాగ్ వార్ మామూలుగా లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ మాట్లాడుతూ, నాకు కొన్ని విషయాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ డీల్కు ఓకే చెప్పాను, ఎందుకంటే ట్రంప్ నిస్సహాయతతో బలవంత పెట్టి ఈ ఒప్పందాన్ని కుదిర్చారు అని ఆరోపించారు. భవిష్యత్తులో చర్చలు ఉంటాయని, అంత మాత్రాన తాము శత్రువుకి లొంగిపోయినట్లు కాదని హింట్ ఇచ్చారు. దీనికి డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ తగ్గేదే లేదన్నట్లు రిప్లై ఇచ్చారు. మేము నిస్సహాయతతో కాదు బాస్, మీరే దిగి వచ్చారు, ఇరాన్ పని అయిపోయింది అంటూ పంచి విసిరారు. ట్రంప్ ఆశించినట్లుగా అన్ని రంగాల్లో కాల్పుల విరమణ అయితే వచ్చింది, కానీ అది ఎంతకాలం నిలుస్తుందనేదే $1 మిలియన్ ప్రశ్న. ఇజ్రాయెల్ అమెరికా మాట వినడం లేదు. యుద్ధం ముగించేందుకు ఇరాన్ అమెరికాకు పెట్టిన కండిషన్లో ఒకటి, లెబనాన్పై ఇజ్రాయెల్ శాశ్వతంగా దాడులు ఆపివేయాలి అని. ఈ విషయంలో అమెరికా ఏం చేయలేకపోతుంది. అటు నెతన్యాహుని ఒప్పించలేక, ఇటు ఇరాన్తో డీల్ కుదుర్చుకోలేక ట్రంప్ నానా తంటాలు పడుతున్నాడు. ఇదే సమయంలో ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి ఇజ్రాయెల్ వాసులకు, యూదు మద్దతుదారులకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ఏమని ఒకసారి మీరే చూడండి. What I will say, and this does bother me, is that you've seen people within Bibi's cabinet who have come out and attacked the deal, and in some ways very personally attacked the President of the United States. And I guess my message to them would be twofold. Number one, Donald J. Trump is the only head of state in the entire world who is sympathetic to the nation of Israel at this moment in time. And he happens to be the head of state of the world's superpower. If I was in the cabinet of the Israeli government, I might not be attacking the only powerful ally that I have anywhere left in the entire world. జేడీ వ్యాన్స్ ఏమంటున్నారంటే, ప్రస్తుత ప్రపంచంలో ఇజ్రాయెల్ పట్ల సానుభూతి ఉన్న ఏకైక లీడర్ డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. ఒకవేళ నేనే గనుక ఇజ్రాయెల్ కేబినెట్ మినిస్టర్గా ఉంటే ప్రపంచంలో నాకున్న ఏకైక సూపర్ పవర్ మిత్రదేశంపై అంటే అమెరికాపై నోరు పారేసుకునేవాడిని కాదేమో అంటూ ఇజ్రాయెల్ నేతలకు గట్టిగా క్లాస్ పీకారు. అంటే ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అయిపోతుందంటూ జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ను విశ్లేషిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ రాబర్ట్ టెయిట్ ఒక ఆర్టికల్ రాశారు. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే 1980 నాటి జిమ్మీ కార్టర్ హయాం గుర్తొస్తుందని ఆయన అన్నారు. నాడు ఇరాన్ బందీల సంక్షోభంలో డెమోక్రటిక్ ప్రెసిడెంట్ కార్టర్ను తీవ్రంగా విమర్శించిన ట్రంప్ ఈరోజు అదే సీట్లో కూర్చున్నారు. అమెరికా దగ్గర అపారమైన సైనిక శక్తి ఉన్నప్పటికీ ఇరాన్ను పూర్తిగా తన ఇష్ట ప్రకారం లొంగ తీసుకోలేని ట్రంప్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా స్విట్జర్లాండ్లో వాయిదా పడినటువంటి ఈ టెక్నికల్ టాక్స్ వీలైనంత త్వరగా ప్రారంభం కావాలని వైట్ హౌస్ కోరుకుంటోంది. మిడిల్ ఈస్ట్లో శాంతి నిలుస్తుందా, లేక ఈ 60 రోజుల గడువు ముగిసేలోపు మరో యుద్ధం మొదలవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఆర్ స్ట్రీమ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.